సరే, అదేం భూమధ్యం వరకు పోయింది. సరస్వత్యాహవ్యయానాడి జుహాంత వాక్వసాని, అక్కడి నుంచి ఆ నాభి స్థలం నుంచి సరస్వతి నాడి అక్కడి నుంచి బయలుదేరి జీవ వరకు పోతుంది, జీవాగ్రం వరకు పోతుంది. అందువలనే వాక్ ప్రసారణ కర్తీయ వాక్కు వగర మనకు వస్తుంది సరస్వతి. అందుకొరకే సరస్వతి అనుగ్రహం లేకపోతే వాక్కు వర మనకి రాదు. అందువల్ల సరస్వతి నాడి ప్రసాది నాడి విశ్వోదరి నామ భుక్తి అన్నం సా చతుర్విధం. విశ్వోదరి అనే నాడి ఉంది, మనం తినే 4 ప్రకారమైన ఆహారాన్ని అది తీసుకుని వెళ్తూ ఉంటుంది. అది ఎక్కడి వరకు ఉంటుంది? జీవ వరకు ఉంటుంది, జీవ వరకు. పయస్సునీతోయం కంఠస్థాకోతే క్షుతం. ఆహారాన్ని తీసుకుపోతూ నీళ్ళను కూడా తాగేసేసి కంఠస్థాకోతే క్షుతం, కంఠం వరకు కూడా తీసుకొని వెళుతూ ఉంటుంది. ఈ విధంగా చతుర్విధం నచతుర్వేది భక్షభోజ్య చోషలేష్య అనే 4 ప్రకారాలను జఠరాగ్నితో పచనం చేసేట్టు ప్రార్థన చేస్తుంది. తర్వాత పయస్సుని అనే నాడి అదేం చేస్తుందంటే మనం తాగిన నీళ్ళంతా కూడా కంఠస్థానానికి పంపిస్తుంటుంది. తర్వాత విశ్వోదరి అనే నాడి జఠరాగ్ని మధ్యలో ఉంటుంది, పయస్సుని నాడం కంఠ మధ్యలో ఉంటుంది. ఈ విధంగా ఆయా నాడి ఆ చక్రానికి అనుసూతమై ఆయా స్థానానికి తీసుకొని వెళుతూ ఉంటుంది ప్రకాశంగా. ఇంకా కొన్ని ఉన్నాయి. నాడీ చక్రాత్ సముద్భూత నాడ్య తిస్రస్తదోముఖ. ఇంకా 3 నాళ్ళు అధోముఖం. ఎక్కడి నుంచి? ఆ నాడీ చక్రం నుంచి అధం ఇవ పైకి పోయినాయి. ఇంకా ఈ 3 ఆకాశ వృక్కం శనీవలి. ఈ 3 మూత్రం ముంచేదుకు మలం. ఈ మూత్రమును మనము విడిచేదానికి అవి నాళ్ళుగా చెప్పబడి. ఏంటి? రాక 1, శుక్లం, శనివాలి. ఇవి 2 మూత్రాన్ని విడిచేదానికి, కుహు అనే నాడి మలాన్ని విడిచేదానికి అవి నాళ్ళుగా చెప్పబడి ఉన్నాయి. ఈ కిందికి పై ఉన్నాయి, అవి పైకి వచ్చినాయి. అక్కడి నుంచి పైకి ఇప్పుడు చెప్పిన అన్నేమో పైకి వెళ్ళినాయి. మిగతా 2 కిందికి, ఎందుకంటే అవి కింది ద్వారాలు కదా. అందుకొరకే ఇక్కడ నుంచి కిందికి నరకం, ఇక్కడి నుంచి పైకి స్వర్గం అని చెప్పేదానికి కారణం. ఎందుకంటే అది నరక ద్వారాలు అవి. ఇవేమో స్వర్గద్వారాలు. ఒకటి దారుకొని చిట్టు చివరి పోతే ఏమవుతుంది? బ్రహ్మరంగం వచ్చేసేస్తుంది. ఇది అందుకొరకు ఇంకొక నాడి ఉంది. ఇవి 2 అవి 3 అధోముఖమై ఉంటాయి కదా. నాడీ చక్రాలు సముద్భూత నాడ్య తిస్రో అధోముఖ. 3 అధోమ అంటే 1 మూత్ర, 2 మూత్రానికి సంబంధించిన, 1 మలానికి సంబంధించిన ద్వారాల వరకు పోతుంది. ఇంకోటి శంఖిని నాడి ఒకటి ఉంది, ఊర్ధముఖంగా వెళుతుంది. భుక్తాన్న రసామాదాయ శంఖిని ధమని పునః కపాల కుహరంగత్త మూర్ధి సించునతే సుధాం. శంఖిని అనే నాడి మనం తీసుకున్న ఆహారం యొక్క రసాన్ని తీసుకొని కపాల కుహరంగత్త కపాలం వరకు కూడా వెళ్ళి అక్కడి నుంచి సించునితే సుధాం అమృతాన్ని వర్షింపజేస్తుంది అని. అమృతాన్ని దర్శింపజేస్తుంది అంటే దాన్ని ఏ ప్రక్రియ ద్వారా అంటే వీళ్ళు లంబిని యోగం ద్వారా సాధిస్తూ ఉంటారు. లంబిని యోగం అంటే తెలుసు కదా మీకందరూ. లంబిని యోగం అంటే ఈ నాలుక ఉంటుంది కదా, ఈ నాలుక ఇక్కడ ఒక నరం ఉందా లేదా, దాన్ని కొంచెం కొంచెం కోసేస్తూ ఉంటారు. అది సాధన చేసేవాళ్ళు ఏం చేస్తుంటారంటే కొంచెం కొంచెం కోసేసిన పూర్తిగా పైకి అయిపోతుందా అని ఇలా లాగుతూ ఉంటారు. ఇలా లాగుతూ ఉంటే ఇంత పొడిగా వచ్చేస్తుంది బయటికి. మనకి ఇట్లాంటి ఇంత పొడిగా వస్తుంది. అది తీసేస్తే అక్కడ ఇది ఈ కనెక్షన్ పోయింది కాబట్టి ఇంత పొడిగా వస్తుంది. దాన్ని ఏం చేస్తారంటే మళ్ళీ లోపలికి మడిచి కంఠస్థానాన్ని తీసుకువెళ్తారు. అది ఎప్పుడైతే కంఠస్థానం అవుతుందో ఆ పైనుంచి పడే అమృత వర్ష అన్ని ఆ నాలుక ద్వారా ఆస్వాదిస్తారు కాబట్టి వాళ్లకు రోగాలు ఉండవు. తర్వాత ఏదైతే ఉందో మృత్యు కూడా దాటుకొని పోతారు అని, అమృత స్వరూపులు అవుతారని యోగ శాస్త్రం చెప్తారు. దీన్ని లంబిని యోగం అంటారు. కోసుకొని రేపు పోయి చాకుతో ఇంకంటారు. చాకుతో వేరే వాళ్ళు కొంచెం కొంచెము బ్లేడ్తో పోతుంటారు. మీరు ఎట్లాగైతే అంటు పెట్టిన చెట్టును 4 రోజులు ఒకసారి కొంచెం కట్ చేసి మళ్ళీ అట్లా కొంచెం కట్ చేసి అట్లా కట్ చేసి మళ్ళీ తర్వాత చేయడానికి అట్లాగే పోతుందో ఇది కూడా అట్లాగే అవుతుంది. మనకేం అట్లా అనిపిస్తుంది ప్రారంభంలో, కానీ సాధన చేసి అప్పుడు ఏదైతే ఉందో అది నొప్పింది. అందుకొరకే దీన్నే లంబిని యోగం అంటారు. అమృత వర్షం పడుతుంది అంటే ఈ శంఖిని నాడి ద్వారానే. శతంచైకా చనాడ్యస్యో తాసామేకా శిరోగత తవోర్ధమాయం ముక్త స్యాదితి వేదాంత శాసనం. వేదాంతం ఏం చెప్తుందండి? శతంచైకాచ 101 నాడులు, 101 నాడులో తవో ఊర్ధం ఆయన్ ముక్త స్యాదితి. దానిలో ఒకటేంటిది? సుషుమ్నా నాడి. 10 బదులు 100 పోయిన తర్వాత ఒకటి మిగులుతుంది కాబట్టి సుషుమ్నా నాడి ద్వారా తవో ఊర్ధం ఆయన్ ముక్త స్యాదితి. ఆ నాడి ద్వారా పైకి తన యొక్క ప్రాణాలను తీసుకొచ్చి వదిలిపెట్టినట్టయితే
ముక్తులవుతారు అని వేదాంత శాస్త్రం చెప్తుంది. దాన్ని కఠోపనిషత్తు ఏం చెప్పింది? శతంచేకాచ హృదయస్యనాఢ్య తాసామోద్ధానం సుతైక తవోర్ధమాయన్నమృతత్వమేతి విష్ణున్య ఉత్క్రమణే భవంతి అని కఠోపనిషత్తులోని మంత్రానికి ఇది అనువాద రూపంలో సురేశ్వరాచార్యులు రాశారు. 101 నాడులలో ఒక్క నాడు చెప్పుకునేదానికి బాగానే ఉంది, దానిలో పోవాలంటే భయం వేస్తుంది. వేస్తున్నావు కదా, అసలు మనమే నడువే అందదు, దాని ద్వారా ఎక్కడ పోతాము? ఎందుకు అంటే అందుకనే ఇప్పుడు పిల్లలకి పుట్టగానే మాట ఎందుకు రాదు అంటే ఆ సుషుమ్నా నాడి మాలిన్యం చేతి నిండుకొని ఉన్నందువల్ల వాడికి మాట రాదు. నెమ్మదిగా ఆ మాలిన్యం కరిగిపోయి ఎప్పుడైతే బయటకు వస్తుందో అప్పుడు మాట. ఎందుకంటే సరస్వతి నాడి ఎక్కడ ఉందిగా, సరస్వతి నాడి శుభ్రం అయితే ఏదో వాడికి మాటలు వస్తాయి. అందువల్ల అక్కడి నుంచి బయలుదేరి ఎప్పుడైతే కాలాంతరంలో కొంచెం అది మాలిన్యం పోతా ఉంటే అప్పుడు అత్త, అమ్మ, అయ్య, అక్క అని నెమ్మదిగా అంటా ఉంటాడు, మాటలు వచ్చేస్తాయి. అందుకొరకు తయోర్ధమాయన్ ఈ సహస్రారం వరకు ఎప్పుడైతే సుషుమ్న నాడి ద్వారా వెళ్తాడో అప్పుడు అది యదా బుద్ధివతై పుణ్యై ప్రేరితేంద్రియ మార్గత శబ్దాదీన్ విషయాన్ భుంక్తే తదా జాగరితం భవేత్. నీవు పూర్వంలో చేసిన పుణ్యం ద్వారా ఎప్పుడైతే ప్రేరితేంద్రియ మార్గత, ఇప్పుడు ఏ ఇంద్రియానికి ఏ మార్గం చెప్పబడిందో, ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క నాడు చెప్పబడిందా లేదా? అప్పుడు నీ యొక్క పుణ్యము ఉద్బుద్ధమై ఆ మార్గం ద్వారా ఏ విషయం దగ్గరికి పోతుందో ఆ విషయాన్ని అనుభవిస్తుంది. పూర్వంలో చేసిన పుణ్యము ఆ మార్గం ద్వారా తీసుకుపోయి ఆ విషయాన్ని అనుభవింపజేస్తుంది. దీన్నే జాగ్రత్త అవస్థ. జాగ్రత్త అవస్థ శబ్దాదిని విషయాన్ని భుంక్తే తదా జాగ్రత్తం భవేత్. శబ్దాది విషయాన్ని అనుభవిస్తూ ఉంటాడు కాబట్టి దాని ఏం అవస్థ అన్నారు. అప్పుడేమన్నారు? చైతన్యము ఉంది, ఇంద్రియాలు ఉన్నాయి, విషయాలు ఉన్నాయి. 3 గుర్తుపెట్టుకోండి. చైతన్యము, ఇంద్రియాలు, విషయాలు, ఈ 3 ఉన్న సమయంలో ఏమవస్థ అన్నాము? జాగ్రత్త అవస్థ అన్నాము. ఒకటిలో పిస్తే జాగ్రత్త అవస్థ అనిపించారు. అయితే పూర్వము యొక్క పుణ్యము ఉద్బుద్ధమై విషయాల దగ్గర తీసుకొని పోతే అప్పుడు నీవు జాగ్రత్త అవస్థలో అనుభవిస్తున్నావు అన్నారు. అయితే అది పుణ్యం అన్నప్పుడు పాపం కూడా వస్తుంది. ఆ పుణ్యమేమో సుఖానుభవం కొరకు తీసుకుపోతుంది, పాపమేమో దుఃఖానుభవం కొరకు తీసుకొని పోతుంది అనేది విషయం. అప్పుడు అదైనా జాగ్రత్త అవస్థ, ఇదైనా జాగ్రత్త అవస్థ. రండి ఎటుపడ్డా అది దాన్ని శరణ వేడవలసిందే. మనం దాన్ని పుణ్యాన్ని శరణ వేడవలసిందే. పుణ్యాన్ని శరణ వేడకపోతే మనకు ఇంకా అవస్థే లేదు. ఏ అవస్థ? జాగ్రత్త అవస్థే లేదు. దాని ద్వారానే విషయ భోగము కలుగుతుంది. అయిందా? బుద్ధిగతై పుణ్యై. ఆ పుణ్యం ఎక్కడుంది? బుద్ధిలో ఉంది కదా. చేసింది ఎవరు? కరణాలు. ఉన్నది ఎక్కడ? బుద్ధిలో. ఆఫీసులో పనిచేసేసి డబ్బు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నట్టుగా జాగ్రత్త అవస్థలో అక్కడక్కడ సంపాదించిన డబ్బంతా తీసుకొచ్చి బుద్ధిలో తను పెట్టుకుంటుంది. సంపాదించేది ఎవరు? బుద్ధే. ఇంద్రియాల ద్వారా పోయేది ఎవరు? బుద్ధి. అక్కడక్కడ తెచ్చుకుంటుంది, అక్కడ ఉండి అనుభవిస్తూ ఉంటుంది. అక్కడే దాని యొక్క స్థానం, అక్కడే దాని యొక్క భోగము, అక్కడే దాని యొక్క జీవత్వం కూడా ఉంటుంది. అందుకొరకు ఇప్పుడు చైతన్యం ఉంది బుద్ధిలోనే, విషయ సంస్కారం ఉంది బుద్ధిలోనే, అనుభవము బుద్ధికే, పుణ్యం ఉంది బుద్ధిలోనే, పాపం ఉంది బుద్ధిలోనే, అన్ని దాని అందే. ఈ బుద్ధి మనస్సు అన్ని ఒకటే. అంతఃకరణం అనుకోండి. ఇప్పుడు అంత బుద్ధి సాత్విక అంశం చేత కలిగింది కాబట్టి జ్ఞానం కదా. మనస్సు సంకల్ప వికల్పాలు హేతుభూతమైంది, అది మలినం కిందకి వస్తుంది, శుద్ధ బుద్ధి కిందకి వచ్చేస్తుంది. బుద్ధి సాత్వికోత్కృష్టత్వాన్ని ముందే చెప్పాడు, అందుకొరకే దానివల్ల జ్ఞానం కలుగుతుంది ఉద్దేశం చేత. అందువల్ల పూర్వములో ఉన్న పుణ్యం చేత ప్రేరేపింపబడి ఈ యొక్క నాడుల ద్వారా అంతఃకరణం వెళ్ళి ఇంద్రియాల సహకారంతో ఆయా విషయాన్ని అనుభవిస్తుంది కాబట్టి దాన్ని జాగ్రత్త. ఇప్పుడు జ్ఞానం యస్యతో చక్షురాది కణ ద్వారా బహిస్పందతి అనే వాక్యానికి ఇంత వ్యాఖ్యానం చేస్తున్నారు సురేశ్వరాచార్యులు. ఎలా వస్తుంది అనే దాన్ని చూపిస్తూ ఇలా వ్యాఖ్యానం చేస్తూ ఉన్నారు. అందువల్ల ఈ విధంగా చెప్పి సంవృతేషు ఇంద్రియేషు జాగ్రత్త సంస్కారజాన్ పుమాన్ మానసాన్ విషయాన్ భుంక్తే స్వప్నావస్థ గదా భవేత్. ఇంద్రియాలన్నీ పోయినాయి. అక్కడ ఇంద్రియాలు, తర్వాతనేమో విషయాలు, చైతన్యం. ఇక్కడ ఇంద్రియాలు లేవు, విషయాలు లేవు, విషయ సంస్కారం మాత్రం ఉంది, చైతన్యం ఉంది. దాన్ని ఏమన్నారు? స్వప్నావస్థ అన్నారు. మానసాన్ విషయాన్ని భుంక్తే స్వప్నావస్థ తదా భవేత్. దేవత నాడి రంధ్రాల్లో ఉపసంహరించుకున్న తర్వాత అదంతా పోయింది కదా. ఇప్పుడు ఆత్మ మానసాన్ అంటే మనస్సులో ఉన్న జాగ్రత్త సంస్కారాలు, జాగ్రత్త అవస్థలో సంపాదించిన సంస్కారాలు అది ఎక్కడున్నాయి? అంతఃకరణలో. మనసు అని అనుకోండి, అంతఃకరణలో ఉన్నాయి. దాన్ని ఏం చేస్తున్నాడు? అనుభవిస్తున్నాడు. బయట విషయాలు లేవు,
బయట విషయాన్ని గ్రహించే ఇంద్రియాలు లేవు, ఆ నాడులతో కూడా సంబంధము లేదు. అప్పుడేమవుతుంది అంటే అక్కడ ఉన్న రూపాలను విషయాలంతా కూడా అనుభవిస్తున్నాడు కాబట్టి స్వప్నావస్థ అని అన్నారు. కర్ణేషు సముదేశ ఆవిర్త సంస్కారజ ప్రత్యయ సవిషయ స్వప్న అని పూర్వంలో మరి ఒక దగ్గర చెప్పబడింది. ఒక మహానుభావుడు ఎవరో పంచదశకారుడు కూడా చెప్పాడు ఒక దగ్గర. కాబట్టి దీన్ని ఏమన్నారు? తప్పనావస్థ. అదేమో జాగ్రత్త అవస్థ, ఇదేమో తప్పనావస్థ అన్నారు. మనసోప్యుపసంహార సుషుప్తిరిది గత్యదే. స్వప్నాలలో ఇంద్రియాలు లేవు, సుషుప్తిలో మనసు కూడా లేదు. మనసోపి ఉపసంహార, అప్పుడు మనసులో ఎప్పుడైతే లేదో మనసులో ఉన్న సంస్కారాలు కూడా లేవు, ఇంద్రియాలు లేవు, మనసు సంస్కారాలు మాత్రం ఉన్నాయి. స్వప్నావస్థ వచ్చింది. ఇప్పుడు మనసు ఎప్పుడైతే లేదో మనసులో ఉన్న సంస్కారాలు కూడా లేనట్టే లెక్క, లేనట్టే లెక్క. అందువల్ల మనసు కూడా లేకుండా ఉండే స్థితి ఏంటిది? సుషుప్తి అని చెప్పబడుతుంది. అందుకొరకు తన సంస్కారాలతో కూడా మనస్సు, కేవలం మనస్సు కాదు, సంస్కారాలతో కూడా మనస్సు ఎప్పుడైతే కారణ రూపంలో అవస్థాన కారణం ఏంటి? దానికి అజ్ఞానం అవిద్య కదా కారణం. దానిలో ఏకమైపోతుందో అప్పుడు సుషుప్తం. సుప్తం అంటే సంపూర్ణంగా నిద్రపోయింది అనే విషయానికి వస్తుంటుంది. తస్మాన్ మాయా సమాచ్ఛన్న సన్మాత్రో వర్తతే పుమాన్ మూఢో మత్తో అజ్ఞో ఇత్యేవం మాయా వేషాత్ ప్రకాశతే. ఆ సమయం లోపల మాయా సమాచ్ఛన్న, మాయ చేత లేదా అవిద్య చేత అజ్ఞాన చేత ఆవరింపబడినందువల్ల ఎప్పుడు సుషుప్తి అవస్థ లోపల మాయ చేత లేదు అజ్ఞానం చేత సన్మాత్రో వర్తతే, మనం తన్మాత్ర రూపమై ఉంటారు, సద్రూపమయ్యే ఉంటారు. మాయ చేత ఆవరింపబడినా బయట సంస్కారాలు ఉండవు, బయట విషయాలు ఉండవు, అంతకన్నా ఉండదు. అప్పుడు సద్రూపం ఏంటిది? ఒక చైతన్యమైన అగాఢమైన ఆనంద ఘనుడు కదా. అందుకొరకు ఆనంద ఘనుడయ్యే వీడు కూడా ఉంటాడు. అందుకొరకు కదా బయటకు వచ్చిన తర్వాత ఎంత హాయిగా ఉంది, సుఖంగా ఉంది అంటాడు. సుఖ స్వరూపాన్ని ఆస్వాదించి వచ్చాడు కాబట్టి సుఖ స్వరూపాన్ని వాడు గుర్తు చేసుకుంటుంటాడు. మూఢో మత్తో అజ్ఞో ఇత్యేవం మాయావేషాలు ప్రకాశతే. నేను మూఢ మత్త అజ్ఞ. మూఢ అంటే నాకేం తెలియలేదు, తర్వాత మత్తుగా ఉండిందంటే గాఢంగా నిద్రపోయాను అని మాయావేశ ప్రభావం చేత అజ్ఞానావేశ ప్రభావం చేత బయటికి వచ్చిన వ్యవహారం జరుగుతుంది. అసలు తాను యొక్క స్వరూపంలో ఉన్నప్పటికీ, తాను అనుభవించేది తన ఆనందమైనప్పటికీ నేను హాయిగా నిద్రపోయాను అని ఆ మాయా ప్రభావం చేత ఆ విషయాన్ని అంటూ ఉంటాడు. సన్మాత్రం అవి అన్నాడు కదా. సన్మాత్రం అంటే అర్థం ఏంటిది? సన్నం అంటే నిర్వికల్పక సత్తా మాత్రముడయ్యే ఉన్నాడు. సవికల్ప సత్తా కూడా కదా, అక్కడ నిర్వికల్ప సత్తా మాత్రుడై ఉన్నాడు. ఆ ఉండి ఆ సుఖాన్ని వదిలి బయటకు వచ్చిన తర్వాత చెప్తూ ఉంటున్నాడు. తర్వాత సుఖమస్వాప్సమిత్యేవం ప్రబోధ సమయే పుమాన్. బయటకు వచ్చిన తర్వాత ఏం చెప్తున్నాడు? సుఖమహమస్వాప్సం, నేను సుఖంగా నిద్రించాను, హాయిగా నిద్రించాను. ఆ సుఖం ఎవరిది? నీ సొంతం. బయట నుంచి వచ్చింది ఏంటిది? విషయాలు. ఇది ఆగమ అపాయన. ఈ సుఖం వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. అదేమో వచ్చేది కాదు, పోయేది కాదు. నువ్వు అప్పుడప్పుడు పోయి అక్కడికి పోయి వస్తే నీకు నీకు నిద్ర పట్టలేదు అనుకో, ఆ రోజంతా ఎట్లా ఉంటుంది? ఆ రోజు ఎట్లా ఉంటుంది? అస్సలు మనకేం తోచదు. అంటే అతను మేము స్వస్థానానికి వెళ్ళితేనే జీవుడికి శాంతి. మిగతా శాంతులన్నీ కూడా అది వాస్తవిక శాంతి కాదు. అందుకొరకు జీవుడు బయట జాగ్రత్త తర్వాత ఏమంటాడు? సుఖమస్వాప్తం ఇత్యేవం ప్రబోధ సమయే పుమాన్. నిద్ర లేచిన తర్వాత నేను హాయిగా నిద్రించాలనే ఉద్దేశం చేత చెప్తూ ఉంటారు. సచ్చిదానంద రూపస్థం సమ్యగేవ ప్రకాశతే. ఆయన సచ్చిదానంద స్వరూపుడై సమ్యక్ అంటే సంపూర్ణంగా ప్రకాశిస్తూ ఉంటాడు. ఎక్కడ? సుషుప్తి. బయటకు వచ్చిన తర్వాత పరప్రకాశం. ఎందుకంటే ఆయన పరాధీనుడు అయిపోతాడు. అక్కడ తన స్వతంగా ఉంటాడు. ఏదంటారే వాస్తవికంగా జీవుడు ఇంట్లో పిల్లి బయట పులి, కానీ ఇక్కడేమో లోపల పులి బయట పిల్లి. చెప్పేదంత వ్యవహార విషయం గురించి చెప్పబడుతుంది కాబట్టి జ్ఞానికి వ్యవహారమే లేదు. సచ్చిదానంద రూపస్థం సమ్యగే ప్రకాశతే. సుషుప్తి అవస్థలో సచ్చిదానంద స్వరూపుడై సమ్యక్ అంటే ఏమాత్రం కూడా ఆవరణ లేని స్వరూపంలో తన సుఖ స్వరూపంలో ఉండిపోతారు. అందువల్ల ఇత్థం జగత్ సమావిశ్య భాసమానే మహేశ్వరే సూర్యాదయోపి భాసంతే కిముతాన్యే ఘటాలయ. ఈ విధంగా పరమేశ్వరుడు అన్ని పదార్థాలలో ప్రవేశించి వాటన్నిటిని కూడా ప్రకాశింపజేస్తున్నాడు. అంతేకాదు సూర్యుడు చంద్రుడు అగ్ని తస్య భాష సర్వమిదం విభాతి అని మనకు శృతి కూడా చెప్పింది. పరమాత్మ యొక్క ప్రకాశం చేత ఇదంతా కూడా ప్రకాశిస్తుంది. సూర్యుడు చంద్రుడు అగ్ని కూడా ప్రకాశిస్తుంది. అంటే కిమూత అంతే ఘటాలయ. ఘటపటాలను ఎవరు అడిగాడు?
సూర్యచంద్రాలు కూడా ఆయన ప్రకాశించేది ప్రకాశిస్తున్నాయి అంటే ఇంకా మిగతా చెట్టు గుట్ట పుట్ట అంతా కూడా వేరే ప్రకాశం స్వయం ప్రకాశం వాటికి కాదు. అందువల్ల సమస్తాన్ని అన్నిటిలో ప్రవేశించి ఆ ఈశ్వరుని యొక్క ప్రకాశం ప్రకాశిస్తుంది. ఇంకా మిగతా పదార్థాలంతా కూడా ఆ ప్రకాశం చేతినే ప్రకాశిస్తుంది అని. తస్మాత్ సత్తాచ భావానాం ఈశ్వరాశ్రయ సత్యం జ్ఞానమనంతం చ శుద్ధ బ్రహ్మోపదిశ్యతే. అందువల్ల ఈ ఘటపడాది పదార్థాలకంతా కూడా జాగ్రత్త వ్యవహారాలను కనిపించే పదార్థాలకంతా కూడా వాటికి ఎక్కడి నుంచి వచ్చింది? సత్తా స్ఫురత్తా ఉనికి ఉన్న ప్రకాశం అంటే ఈశ్వరాశ్రయ ఈశ్వరుని ఆశ్రయించి ఉన్నాయి కాబట్టి దాని నుంచే వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక పెద్ద వ్యక్తి దగ్గర ఉన్నాడు, వాళ్ళు మహా గంభీరంగా మాట్లాడుతూ ఉంటాడు. ఆ గంభీరత్వం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ వ్యక్తి దగ్గర నుంచే. ఆ వ్యక్తి కాకపోయినా ఇప్పుడు వాడు మినిస్టర్ పదవిలో ఉన్నాడు అనుకోండి, వాడు గంభీరంగా మాట్లాడదు, అది దిగిపోగానే దాన్ని ఆశ్రయించున్నాడు కాబట్టి దాని బలంగానే వీడి బలం కాదు కదా. అట్లాగే ఈ సమస్త జగత్తంతా కూడా ఈశ్వరుని ఆశ్రయించింది కాబట్టి సత్తా స్ఫురత్త అంతా కూడా పరమేశ్వరుని తప్ప ఈ ఘటపటాదులకి లేదు. ఎందుకంటావా? సత్యం జ్ఞానం అనంతంచ శుత్య బ్రహ్మోపదిశ్యతే. సత్యస్వరూపమైంది, జ్ఞానస్వరూపమైంది, అనంత స్వరూపమైందని బ్రహ్మ శృతి ద్వారా ఉపదేశింపబడింది. ఎవడు ఎల్లమల్ల పల్లె అన్నది కాదు, ఆ శృతి బోధించింది కాబట్టి ఆ సత్తా స్ఫురత్త అంతా కూడా దానిది ఈ ప్రపంచానికంతా కూడా వస్తుంది. ఆ సుఖస్వరూపం కూడా జీవుడికి వచ్చింది అంటే దానిలో నుంచే వచ్చింది, దాని నుంచే వచ్చేసింది. అందుకొరకు ఇవి అసాధారణ జన్మాలు బ్రహ్మానికి. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనే విషయాలు. జాగ్రత్తప్నోద్భవం సర్వం అసత్యం జడమందవతో ఈశ్వరశ్చామిత్యేవం భాసతే సర్వజంతుషు. జాగ్రత్త ప్రపంచము, స్వప్నంలో ఉన్న ప్రపంచము సర్వం ఏంటిది? అసత్యం అంటే మిథ్యాస్వరూపం. ఒకప్పుడుండి అసత్యం అంటే లేదని కాదు, మిథ్యాస్వరూపము. జడం అంధవత, జడం కూడా అంధవత. అంధుడు ఎట్లా అయితే జడంగా అంటే జడంగా అనుకోండి ఏం పని చేయలేకపోతాడో అట్లాగే ఈ జగత్తంతా కూడా చైతన్యాశ్రితం కాకపోతే జడుని వలె అంధుని వలె ఉంటుంది. ఈశ్వరాశ్చామిత్యేవం భాసతే సర్వజంతుషు. ఈశ్వరుడు ఏదో అహం 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 ఈ రూపంలో ప్రకాశిస్తూ ఉంటాడు. నేను 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 అంటున్నాను, నేనెవడు? వాడే వాని యొక్క సత్తా చేతనే నేను అంటాం. వాడు లేకపోతే నేను లేదు, నేను కూడా లేదు. నేను పోతుంది, నేను పోతుంది. నేను పోతుందా లేదా? ఎక్కడ పోతుంది? కాష్టంలోకి పోతుంది. తర్వాత దాంతోపాటు నేను కూడా పోతుంది. అందుకొరకే నేను అనే భావం కూడా ఈశ్వరశ్చాహమిత్యం, నేనే ఈశ్వరుని అనే భావన అయినా కానీ లేదు, నేను నేననే వ్యవహారం కూడా ఆ యొక్క సత్తా ద్వారానే కలుగుతూ ఉంటుంది. ఇప్పుడు నేను అనేది ఏంటిది? అహంకారం కదా. ఆ అహంకారం 3 రకాలు అని, ఆ 3 రకాల అహంకారము, ఆ అహంకారం 3 రకాల అహంకారం ద్వారా ఏమేమి వ్యవహారం జరుగుతుందో దాన్ని బోధిస్తున్నాడు. నిర్వికల్పశ్చ శుద్ధశ్చ మలినశ్చేత్యహం త్రిధా. అహంకారం 3 రకాలు. ఒకటి నిర్వికల్పము, ఒకటి శుద్ధము, ఒకటి మలినం. ఎన్నేనాయి? 3ఏనా? పోనీలే. నిర్వికల్పం పరం బ్రహ్మ. నిర్వికల్ప అహంకారం పరబ్రహ్మ స్వరూపం. దాని వికల్పం అనేది లేదు కదా. వికల్పం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు సృష్టి రూపంలో వచ్చేస్తుంది, వికార రూపంలో వచ్చేస్తుంది. అందుకని నిర్వికల్పం యొక్క అహంకారం ఏంటిది? బ్రహ్మ యొక్క స్వరూపం. అది ఎట్లా? నిర్దూతాకిల కల్పనం. సమస్త ఏ కల్పన లేకుండా నిర్వికల్పమే ఉంటుంది ఆ అహంకారం. దానిలో ఏ కల్పం కూడా ఉండదు. ఇక అహం అనేది ఏ కల్పం లేనప్పుడు అహం అనేది కూడా లేదు అంటే ఇక ఉన్నట్టుగా ఉంటుంది అంతే. ఉన్నా ఎట్లున్నామంటే ఏదో ఉన్నా అంటే ఉన్నాను లేండి, ఉన్నా లేకపోయినా సమాధానాన్ని ఎట్లాగే మనం వ్యవహారం ఉంటామో అట్లాగే సమస్త వికల్పాలన్నీ కూడా లేకుండా ఉండే స్థితి ఏంటిది? నిర్వికల్ప అహంకారం. ధూల్యంధకార ధూమాభ్ర నిర్ముక్త గగనోపమం. దానికి ఉపమానం ఇచ్చాడు. ధూమం అంటే పొగ, అంధకారం అంటే చీకటి, ధూళి అంటే ఏంటిది? మట్టి. మట్టి కూడా అప్పుడప్పుడు పైకి లేస్తూ ఉంటుంది కదా. ఇవి మట్టి, అంధకారము, పొగ, మేఘాలు లేని ఆకాశము ఎలాగైతే ప్రకాశిస్తుందో అలా. మేఘాలున్నా అని ప్రకాశించదు, ధూళి ఉన్నా ప్రకాశించదు, చీకటి ఉంటే సరే, పొగ ఉంటే సరే. ఇవన్నీ మాలిన్యాలు లేని ఆకాశము ఎలాగైతే ప్రకాశిస్తూ ఉంటుందో ఆ ప్రకాశం మాదిరే నిర్వికల్పాహంకారం ప్రకాశిస్తుంది. ఇది శుద్ధమైన అహంకారం. ఇంకో రెండవది ఏంటిది? శుద్ధ అహంకారం. వివేక సమయే శుద్ధం దేహాదీనాం వ్యపోహనాత్ యదాంతరిక్షం సంక్షిప్త నక్షత్రై కించిదీక్షతే. వివేక సమయంలో శుద్ధ అహంకారం పనిచేస్తుంది. వివేకం అంటే ఇది ఫలానా, ఇది ఫలానా, ఇది ఫలానా, ఇది ఫలానా అని ఎట్లాగైతే మనం అంటా ఉంటామో అదంతా కూడా
అహం అవభాసస్య వ్యపోహనాతో, అప్పుడు అహం అనే భావన శుద్ధమేవ ఆత్మతత్వం బ్రహ్మ భాసది, అప్పుడు శుద్ధమైన బ్రహ్మ వారికి ప్రకాశిస్తుంది. శుద్ధాంకారములో బ్రహ్మ ప్రకాశం పడుతుంది కాబట్టి అప్పుడు నిర్మలుడై ఆత్మభావన కలిగి ఉంటుంటారు. ఒకటో పరమాత్మ స్వరూపము, ఒకరు పరమాత్మ భావన కలిగించి పరమాత్మ స్వరూపుడై ఉండే దానికి మరి దాని కూడా పరిచ్ఛేదం అనేది లేదు. ఆత్మతత్వం ఏంటిది? శుద్ధమైంది. బ్రహ్మం కూడా శుద్ధమైంది. తాను కూడా శుద్ధాంకారంలో ఉన్నాడు కాబట్టి మలినాంకారం ఎప్పుడవుతుంది? విషయ సంస్కారం అయినప్పుడు మలినాంకారం అవుతుంది. విషయ సంస్కారం ఎప్పుడైతే లేదో శుద్ధాంకారం కాబట్టి అది బ్రహ్మస్వరూపము అవుతుంది. అది ఎప్పుడవుతుంది? వివేక సమయంలో అవుతుంది అని. ఏం వివేకము? నిత్యానిత్య వివేకం చేత అనిత్యాన్ని తోసివేసి నిత్య స్వరూపమైన పరబ్రహ్మమును ఎప్పుడైతే అనుసంధానం చేస్తుంటాడో అప్పుడు శుద్ధ అహంకారము చెప్తా. అందుకే ఎలా అంతరిక్షం సంక్షిప్త నక్షత్రే కించిదీక్షతే, నక్షత్రాలతో కూడుకొని ఒక రకంగా ఎప్పుడైతే చూడబడుతుందో అలా అది చూడబడుతుంది అనే విషయాన్ని గుర్తు చేశాడు. ఇంకా మిగిలింది ఏంటిది? మలినాంకారం. దేహేంద్రియాది సంసర్గాత్ మలినం కలుషీకృతం యథాకాశం తమోరూఢం సురత్యనవకాశవత్. దేహ ఇంద్రియాల సంయోగం ద్వారా సంస్కారాలు ఉత్పన్నమైనందువల్ల అప్పుడు అది మలినమైపోతుంది. ఇప్పుడు మనం శుద్ధంగా కూర్చొని కడిగాము, ఎప్పుడు మురికి అవుతుంది? మళ్ళీ పృథ్వీ యొక్క పరమాణువులు వచ్చి చేరినందువల్ల కదా మురికి అయిందంటాం. అట్లాగే ఇది కూడా దేహేంద్రియాల ద్వారా సంయోగం ద్వారా మలినమై కలుషితమవుతుంది. అప్పుడు యథాకాశం తమోరూఢం, ఆకాశం ఎట్లయితే సంపూర్ణ చీకటితో సంపూర్ణంగా ప్రకాశించకుండా ఉంటుందో అప్పుడు విషయాల సంస్కారం బరువుపడినందువల్ల ఆ అహంకారం అంతా కూడా మలినం అయిపోతుంది. అందువల్ల అహమిత్యైశ్వర భావం యదా జీవ ప్రబుద్ధతే సర్వజ్ఞ సర్వకర్త తదా జీవో భవిష్యతి. ఎప్పుడు ఇలాంటి మలినాహంకారం కలిగిన వాడే అహం ఇత్యైశ్వర భావం, నేనే అది తత్వమసి మహావాక్యం చెప్పబడిందే. ఆ వాక్యం ద్వారా ఉద్బుద్ధమైన వివేకం చేత, వివేకం ద్వారా వచ్చిన జ్ఞానం చేత నేనే ఈశ్వరుననే భావం ఎప్పుడైతే ప్రబుద్ధతే అన్నాడు. ఎప్పుడైతే బోధ కలుగుతుందో ఆ బోధ ద్వారా పరమాత్మ స్వరూపుడవుతాడో అప్పుడేమప్పుడు ఆయన సర్వజ్ఞుడవుతాడు, సర్వకర్త, సమత్వాన్ని చేసేవాడతే తదా జీవో భవిష్యత్. అప్పుడు జీవుడు జీవో బ్రహ్మ ఇవ నా పర అనే భావం. అందుకని వివేక సమయం అన్న. ఆ వివేక సమయంలో తాను సదా సంపన్నో భవతి. ఎట్లా అయితే సమస్త నదులు వై సముద్ర రూపం అవుతాయో ఈయన కూడా సుషుప్త అవతిలో తద్రూపం అవుతారు, వివేక సమయంలో ఈ రూపం అవుతారు. రోజు అది అవుతూనే ఉన్నాడు కానీ అక్కడ ఉండలేకపోతున్నాడు. ఎప్పుడైతే వివేకం కలిగి తద్రూపం అవుతాడో అప్పుడు కూడా ఆనంద స్వరూపుడయ్యే ఉంటారు. మాయా అధిక సమ్మూఢో విద్య ఈష ప్రకాశతే. మాయ చేత అధికంగా మోహింపబడిన వాడే దుఃఖితుణ్ణి జీవుణ్ణి పరానుకున్నవాడే మళ్ళీ విద్య అంటే జ్ఞానం చేత, స్వరూప జ్ఞానం చేత ఆయన ఈశ్వర రూపంగా ప్రకాశిస్తాడు. అవిద్యా రూపంలో అవిద్యతో ఉన్నవాడు నేను జీవుణ్ణి, నేను పరానుకున్నవాడే స్వరూప జ్ఞానం చేత నేను ఈశ్వరుణ్ణి అని ప్రకాశిస్తాడు. ఆ ప్రకాశమే తన యొక్క స్వరూపం. నిర్వికల్పానుసంధానే సమ్యగాత్మ ప్రకాశతే. ఇది అసలు విషయం. నిర్వికల్ప రూపమైన తత్వాన్ని అనుసంధానం చేసినందువల్ల ఆ జీవుడు ఆత్మము అని ప్రకాశించింది. అంతా కూడా దేని గురించి చెప్పబడింది? చక్షురాధికరణ ద్వారా బహిస్పందతే అనే విషయానికి నిర్వికల్ప రూపం లోపల అనుసంధానం చేసినందువల్ల దాని ప్రకాశ స్వరూపుడు కాబట్టి ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్తం తాను అన్ని కూడా ప్రకాశ స్వరూపమై నేను ఆ ప్రకాశమే అనే భావన కలిగి తదాకారాకార వృత్తితో అజ్ఞాన వృత్తి అయినందువల్ల ఏకం, అది ఇది ఏకం అనే భావన వస్తుంది. అంతవరకు ఇన్ని తతంగాలు ఉన్నాయని చెప్పారు. అవిద్యాఖ్యాతిరోధాన వ్యపాయే పరమేశ్వర దక్షిణామూర్తి రూపోసౌ స్వమే ప్రకాశతే. అవిద్య అనే అదేదైతే ఉందో అవిద్యాఖ్య తిరోధానే, అవిద్య ఎప్పుడైతే తిరోధానం అవుతుందో, తిరోధానం అంటే ఏంటిది? లేకుండా పోవడం, అస్తమించిపోవడం. ఎప్పుడైతే అస్తమించిపోవడం అంటే కనిపించకుండా పోవడం, లేకుండా పోవడం అవుతుందో ఎప్పుడు వ్యపాయే పరమేశ్వర, అదే పరమేశ్వర రూపుడు అవుతాడు. అది ఎవరు? ఆయన దక్షిణామూర్తి. ఆ దక్షిణామూర్తి స్వరూపుడు ఈయన కూడా అవుతాడు. ఎవరికైతే అవిద్య తిరోధానమైందో వాడు కూడా దక్షిణామూర్తి స్వరూపుడు అవుతాడు అని ఈ విధంగా 4వ ఉల్లాసము, 4వ శ్లోకానికి సురేశ్వరాచార్యులు ఇంత విపులమైన, విశాలమైన, సుదీర్ఘమైన, జ్ఞానవర్ధకమైన, ప్రకాశ స్వరూపమైన బోధను
మనకు అందించారు. ఇది దక్షిణామూర్తి స్తోత్రం 4వ శ్లోకము ఉల్లాసం. మనం కూడా విని విని ఉల్లాసవంతులం అయిపోయాం. హరి ఓం తత్సతో. ఓం సహనావతు సహనా భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. 4వ శ్లోకంలో అనేక రంధ్రాలు కలిగిన కుండలోంచి గొప్ప ప్రకాశవంతమైన జ్యోతిని పెట్టినట్టయితే ఆ రంధ్రాల నుంచి బయటకు వచ్చి అక్కడ ఉన్న వస్తువును ప్రకాశింపజేస్తుంది అని విన్నాం. అయితే ఈ ఘటనే, ఈ కుండే, ఈ శరీరమే ఆత్మ దానికంటే భిన్నంగా ఉందా అనేది దానిలో విచారించినప్పటికీ మళ్ళీ కొందరు సందేహాన్ని నిలుపుచ్చుతుంటారు. కాబట్టి 5వ శ్లోకాన్ని ప్రారంభం చేశారు శంకర భగవత్పాదుల వారు. దానికి ముందు ఎవరెవరు ఏ రకంగా భావిస్తారో ఆత్మననే దాన్ని గుర్తు చేస్తున్నారు. ప్రమాణమేకం ప్రత్యక్షం తత్వం భూత చతుష్టయం మోక్షస్య మరణాన్ నాన్యా కామార్థో పురుషార్థకౌ. ఒకటే ప్రమాణం. ఏంటిది? ప్రత్యక్షం మాత్రమే ప్రమాణం. కనిపిస్తే ఉన్నట్టు లేకపోతే లేనట్టు, అంతే సంగతులు. కనిపిస్తే ఉన్నట్టు లేకపోతే లేదు. తత్వం భూత చతుష్టయం. తత్వాలన్నీ 4. వాయు, అగ్ని, జలం, భూమి, ఆకాశం అనేది లేనే లేదు. అది కనిపించడం లేదు కాబట్టి వాళ్ళ పద్ధతిలో. ప్రమాణమేమో ప్రత్యక్షం. భూతాలేమో 4 మాత్రమే, 5వది లేదు. 5వది అంటే ఆకాశం అనేది లేదు, అది కనిపించదు కాబట్టి. మోక్షం అంటావా? మరణమే మోక్షం, చచ్చిపోవడమే మోక్షం. ఇంకా మోక్షం అనేది వేరే లేదు. పురుషార్థాలు 2. అర్థము కామం. సంపాదించు, అనుభవించు, అంతే. మళ్ళీ ధర్మం అనేది లేదు, మోక్షం అనేది మరణమే మోక్షం కదా. ఇది చారవాకులు. చాలా బాగుంది. మనకు సరిపోతుంది. అది మనకు సరిపోతుంది, తేలిగ్గా ఉంటుంది. మనకు తేలికైంది కావాలా, అందుకొరకు సరిపోతుంది. ఇది వాళ్ళ యొక్క అభిప్రాయం. తర్వాత ఈశ్వరకర్త పరలోక కథావృధ. ఈశ్వరుడు అనేవాడు ఒక లేనే లేడు. పరలోకం అనేది కూడా అది వ్యర్థమైంది. పరలోకం ఈ లోకం ఎంత. అందుకొరకు బ్రతుకున్నంత వరకు బాగా తినేది, ఇష్టం వచ్చినట్టు తిరిగేది. చచ్చిపోయిన తర్వాత అడిగేవాడు ఎవరు లేడు. చచ్చిపోవడం మోక్షం అది. మళ్ళీ తిరిగి వచ్చేది లేదు కదా. అందుకొరకు పరలోకం అనేది లేదు, ఈశ్వరుడు అనేవాడు లేడు. స్వర్గం అనేది ఏంటిదంటే, మరి ఒకవేళ కర్తృక్రియాదవ్య నాశేపి అది యజ్జనం, చేసేవాడు చచ్చిపోయాడు. ఆ వస్తువులు వగారంతా కూడా అగ్నిలో వస్తే మాడిపోయినాయి. మరి దానివల్ల ఒకవేళ స్వర్గం దొరుకుతుందంటే దావాగ్నిలో దగ్ధమైన గింజలు కూడా మొలకెత్తి మనకు ఫలాన్ని ఇవ్వాలా? వాళ్ళకు ఇస్తావా?